నేటి మంచి మాట, పువ్వు వంటి జీవితం కాదు నీ జీవితం. జన్మించి జీవించి రాలిపోయి అంతమయ్యే జీవితం కాదు మానవుని జీవితం. మరలా ప్రాణము పోసుకుంటుంది, నిత్యము జీవిస్తుంది. పువ్వు వికసించటానికి ఎన్నో రోజులు పడుతుంది. పసిమొగ్గగా రోజు రోజుకు ఎదిగి కొన్ని పువ్వులు ఉదయం పూసి సాయంత్రం రాలిపోతాయి. కొన్ని పువ్వులు సాయంత్రం పూసి మరలా మరుసటి రోజు సాయంకాలానికి రాలిపోతాయి. కొన్ని పువ్వులు వికసించి చెట్టుకి కొన్ని రోజులు ఉండి రాలిపోతాయి. అనేక విధాలుగా ఉపయోగించే పువ్వులు చివరికి భగవంతుని పూజకు ఉపయోగపడి వాడిపోయాక తీసివేయబడతాయి. కానీ మానవులమైన మన జీవితాలు అమ్మ గర్భంలో 9 నెలల పాటు రోజురోజుకి రూపుదిద్దుకొని 9 నెలల తరువాత రూపంతో ప్రాణంతో లోకాన్ని చూస్తాము. పెరిగి పెద్దై కుటుంబంలో జీవించి ప్రత్యేకతతో ఆయుష్ ఉన్నంత కాలం జీవిస్తాం. మన జీవితాలలో ఎన్నో కష్ట సుఖాలు ఉంటాయి. వాటిని ఎదుర్కోగలగాలి. ఎన్నో రోజులు నెలలు రోజురోజుకి పెరిగి వికసించే పువ్వుల కన్నా ఆనందమైన విలువైన ప్రత్యేకమైన జీవితాన్ని మానవులమైన మనకు భగవంతుడు ఇచ్చారు. మరణించాక మరలా స్వర్గంలో మనకు నిత్య జీవమును ఏర్పరిచారు. కనుక చిటికి మాటికి తక్కువగా ఎవరు జీవించవద్దు. మనం మనుషులం, భగవంతుని రూపంలో ఉన్న భగవంతుడు సృష్టించుకున్న ఉన్నతులం. ఎల్లప్పుడూ మనలో ప్రతి ఒక్కరము కూడా పవిత్రంగా, ఉన్నతంగా, విలువగా, ప్రేమగా, అర్థవంతంగా జీవించగలుగుదాం. మనం మరణించాక మన శరీరము నుండి మన ప్రాణము వేరు చేయబడుతుంది. మనం జీవించిన జీవిత కాలంలో మన ప్రవర్తన మంచిగా ఉంటే మనము నిత్య జీవములో మరలా జీవము పోసుకొని ఎల్లకాలము జీవించవచ్చు. పువ్వుల వలె కాదు మన జీవితం, ఎంతో ఉన్నతమైనది. మానవులమైన మన జీవితం, మన జీవితాలను పదిలంగా పవిత్రంగా కాపాడుకుందాం. అప్పుడు విలువైన వారంగా భగవంతునితో పాటు మనము స్వర్గంలో నిత్య జీవితంలో ఉంటాం.